వినుకొండ విజయలక్ష్మి. హెల్త్ గురించి మరి డాక్టర్ గారు చెప్పడం, అలాగే ఈ సొసైటీ వాళ్ళు ఈ సోప్స్, అలాగే దుప్పట్లు, దోమతెరలు, ఇవన్నీ పీపీ కిట్స్ మీరు జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముగ్గు కవిత గురించి చక్కగా వివరించారు. సో మనకి మన ఎమ్మెల్యే గారు అరుణ్ బాబు గారు వచ్చారు. ఆయన కూడా డాక్టర్ అవ్వడం కూడా మన అదృష్టం. మనందరికీ ఆయనకి తెలుసు ఏం చేయాలి, ఎలా చెప్పాలో. అలాగే ఆరోగ్యం గురించి ఆయనకు బాగా తెలుసు. రోజు ఎంతోమంది రోడ్ల పక్కన యాక్సిడెంట్లో దెబ్బలు దగ్గర వస్తుంటారు ఆయన దగ్గరికి. అదంతా మురుగులోనే పడి మట్టిలోనే పడి వస్తుంటారు. ఆ మట్టి ఎలా చేయాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలి ఆయన బాగా చెప్పగలరు. అందుకే ఆయన ముఖ్యంగా ఎమ్మెల్యే అవ్వకముందు అయిన తర్వాత కూడా పట్టణ పరిశుభ్రత గురించి మనసు పెట్టి పొద్దున్నే 5 గంటల లేచి ఆయనే పరిగెత్తి పని చేస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. సో ఇప్పుడు అరుణ్ బాబు గారు ఈ ఆరోగ్య సందర్భంగా చిన్న సందేశం ఇస్తారు. ఇంట్లో ఉన్న తల్లి బిడ్డ ఆరోగ్యం బాగుంటే అందరి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి తల్లి బిడ్డను కాపాడమని ఒక స్లోగన్ చెప్పారు. సో మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా వారు మేము ఈ సందర్భంగా మన మున్సిపల్ కార్మికులైన ఆడవాళ్ళు, లేడీస్ మీరు ఎక్కువ కష్టపడతారు. అందరి ఇళ్ళలో వచ్చే చెత్త కానీ మురుగు కానీ ఇల్లంతా శుభ్రం చేస్తారు. ముందు మీరు శుభ్రంగా ఉంటే, ఆ ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా ఉంటే, ఇంట్లో ఇల్లాలు కనుక సరైన అవగాహన ఉంటే అదే పెద్ద పునాది ఆ ఇంటికి, కుటుంబానికి అనే ఉద్దేశంతో ఈరోజు మన మున్సిపల్ వర్కర్స్కి, ముఖ్యంగా మహిళలకి చేతులు ఎలా కడుక్కోవాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మీరు మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు చెత్తతో కానీ మురుగుతో కానీ పనిచేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద. రెండోది ఎండాకాలం వస్తుంది బాగా. ఎండాకాలం మీ కుటుంబం గురించి, మీ గురించే కదా, మీ కుటుంబాల గురించి, అలానే మన పట్టణ ప్రజల గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా మన డాక్టరు క్రాంతి కుమార్ వచ్చారు, ఎండి జనరల్ మెడిసిన్. ఈయన కొన్ని విషయాలు మీకు చెప్తారు. ఆ తర్వాత మీకు జాగ్రత్త కోసం, మీ చేతులు శుభ్రంగా ఉండడం కోసం డెటాల్ సబ్బులు, అలానే దోమతెర, ఎండాకాలం బయట కొనుక్కుంటారు. సో దోమలకి దోమతెర ఒకటి, దుప్పటి ఒకటి, అలాగే మురిగ్గా ఉన్నప్పుడు మన ఒంటికి ఆ మురుగు అంటకుండా ఉండడం కోసం ఇలాంటి పీపీ కిట్, డ్రెస్సులు లాంటివి కూడా కిట్లు కూడా మీకు ఇస్తారు. సో ముందుగా మన డాక్టర్ గారు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. రెడ్ క్రాస్ సొసైటీ గవర్నర్ గారికి, మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ఇక్కడంతా కూడా మున్సిపల్ శానిటరీ వర్కర్స్ కానీ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి రెడ్ క్రాస్ వారి స్వచ్ఛంద సంస్థ వారి సౌజన్యంతో మరి అందరికి కూడా మరి చేతులు ఎలా శుభ్రం చేసుకొని డెటాల్ చూపిస్తున్నారు. దోమలు కుట్టకుండా ఫస్ట్ మ్యాట్స్ ఇస్తున్నారు, నెట్స్, అదేవిధంగా దోమతెరలు ఇస్తున్నారు, దుప్పట్లు ఇస్తున్నారు, మాస్కులు ఇస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకి డ్రెస్సులు ఇస్తున్నారు. అదేవిధంగా మరి మందు కొట్టే వాళ్ళకి మలేరియా మందు కొట్టడానికి కూడా పీపీ కిట్స్ కూడా ఇస్తున్నారు. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము మా అందరం కంటే కూడా మీరు లేని సమాజం లేదు. మీరు పొద్దున్న లేవాలి, కాలువలు శుభ్రం చేయాలి, రోడ్డు శుభ్రం చేయాలి, దోమ కాకుండా మందు కొట్టాలి. ఇవన్నీ
మేము 10 మంది ఉంటే మీరు 100 మంది ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీరు 10 మంది మేము 100 మందిగా పనిచేస్తాం. మా కార్యకర్తలు 100 మంది, మీరు 10 మంది కలిసి మనం రోడ్లను శుభ్రం చేస్తున్నాం, కాలువలు శుభ్రం చేస్తున్నాం. అవునా కదా? మీరు మాతో పాటు పని చేయలేదా? చేశారు కదా? ఆ విధంగా పనిచేయాలి మనం. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద ఆధారపడటం కాదు. ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కానీ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి రాబోయే కాలం ఇంకా తగ్గిపోతారు. ఎందుకంటే మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా బాగానే డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు గ్యారంటీగా. అవ్వాలి. చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా ఎప్పుడు అదే, ప్రతి కూలీ వర్గాలు అట్టడుగు వర్గాలు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారి లాగా బాగా చదువుకోవాలని ఆలోచన ఆయనకి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పట్టుదలతోటి మరి చిన్న చిన్న వర్గాల ప్రజలు బాగా చదువుకోవాలి, వారికి అండగా ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి ఆరోగ్యం బాగుండాలి. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే డబ్బులు బాగా సంపాదించుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే మరి డబ్బులు సంపాదించుకోండి. అందుకని ఆరోగ్యం ఉండాలి. డబ్బులున్నా లేకపోతే ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా మనం హుషారుగా పనిచేస్తాము, పిల్లలు బాగా చదివించుకుంటాము, మంచి ఆలోచన ఉంటుంది. ఆరోగ్యం బాగున్న వాళ్ళకి మంచి ఆలోచన, ఓర్పు ఉంటుంది. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మంచి ఆలోచన రాదు, ఓర్పు ఉంటుంది. అందుకని మనం తిట్టినా కానీ ఏమనుకుంటామంటే వాడికి ఆరోగ్యం బాగాలేదు అనుకుంటాం, అది వాడి సంస్కారం అనుకుంటాం. అందుకని మనం కూడా ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. ఆహారం బాగా తీసుకోవాలి, పని చేయాలి, బాగా నిద్ర బాగా పడుకోవాలి. కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు అందరూ కూడా మీ దగ్గరుండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీరు కూడా మన పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. ఇప్పుడు నేను ఒక్కడే రోజు పొద్దున్న లేచి పని చేస్తాను, రోజు చేస్తాను. నేను ఒక్కడే కాదు, అందరూ కూడా మీతో పాటు మేము పనిచేయాలి, మీరు నాతో పాటు పనిచేయాలి. మన కోటకొండ తిరణాలకి మరి మున్సిపల్ కమిషనర్ గారు అందరం కలిసి 20 రోజులు రోజు 400 మంది వర్కర్స్ మన కార్యకర్తల ద్వారా, వర్కర్స్ ఉంది 100 మంది, మేము ఒక 1000 మంది ఉన్నాం. దాదాపు 10,000 మంది మన కార్యకర్తల ద్వారా మనం పనిచేస్తున్నాం. అంటే మన పని మనమే చేస్తున్నాం. ఆ విధంగా కోటకొండ మొత్తాన్ని కూడా అర్థంలా తీర్చిదిద్దాం. మనం కష్టపడి పనిచేద్దాం. ఎమ్మెల్యే అంటే ఎక్కడో కారులో తిరగడం, మీకు కనపడకుండా దూరంగా ఉంటాం, ఇవన్నీ కాదు. ఎమ్మెల్యే అంటే మీతో కూడా పనిచేసేవాడు ఎమ్మెల్యే. అవునా కదా? అటువంటి ఎమ్మెల్యేని మనం తెచ్చుకోవాలి, గెలిపించుకోవాలి. మరి అటువంటి వ్యక్తుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మరి మోహన్ రెడ్డి గారు మంచి మనసుతోటి మన వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి, సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారికి రెడ్ క్రాస్ సొసైటీకి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మోహన్ రెడ్డి గారు మరి ముందు కూడా మరి సోషల్ సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నాయన, మరి అందరం కూడా ఏదో చేద్దాము. ఎందుకంటే మేము అందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చాము, వ్యవసాయం చేసుకుని వచ్చాం కాబట్టి చదువుకున్నాం. అట్లానే ఒక మంచి ఆలోచనతో ఏదో చేద్దాం అనుకుంటాం. ఇంకో మంచి ఏంటంటే ఇవాళ ఆర్థిక పరంగా బాగా డబ్బులు ఉంటే కనుక చాలామంది తక్కువ పనిచేసే వాళ్ళు చాలా దూరంగా పెడతా ఉంటారు. తప్పది. మీరు లేని ధనిక వర్గం ఉండదు ఇప్పుడు. అందుకని మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత ధనిక వర్గాన్ని. దాన్ని P4 అంటారు. చంద్రబాబు నాయుడు P4 అని ఏం పెట్టారంటే ధనిక వర్గాలు అందరూ కూడా మరి అట్టడుగు వర్గాలు అందరూ కూడా చేయాల్సిన వారు అండగా ఉండాలని చెప్పి మొదలుపెట్టారు. ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉంటే పిల్లల చదువుల్లో కానీ ఆరోగ్యంలో కానీ వెంటనే మున్సిపల్ కమిటీ గారికి చెప్పండి, లేకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పండి, లేకపోతే మోహన్ రెడ్డి గారికి చెప్పండి. మీకు అన్ని విధాలు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి డాక్టర్ మంచి సూచనలు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా చేతులు శుభ్రం చేసుకోవాలి, తర్వాత భోజనం చేయాలి, అన్నం వేడిగా తినాలి. గుర్తుపెట్టుకోండి ఏంటి, అన్నం వేడిగా తినాలి, నీళ్ళు చల్లగా తాగి కాదా? అన్నం ఇంకెళ్ళగానే అన్నం బాగా పడుతుంది, వేడివేడిగా తినండి, బాగా ఆరోగ్యాన్ని బాగుంటుంది. నీళ్ళు కూడా చల్లగా తాగండి. ఆ విధంగా మీరు ఎండలో ఎక్కువ తిరగకుండా బాగా మంచిగా తాగండి, మజ్జిగ తాగండి. మరి ముప్పాన్ని పెట్టి చలివే తాగండి, అక్కడే తాగండి. ఫస్ట్ స్టెప్స్ అని చెప్పండి. సభ పెట్టండి, ఫస్ట్ సభ పెట్టండి. మంచి వేసేటప్పుడు చేతులకి గాజులు కానీ వాచీలు కానీ ఉంచుకోకూడదు. అవి ఉంటే ఎక్కడైనా అవి బాగు. ఇప్పుడు కాదు, మామూలు పనికి వెళ్ళేటప్పుడు అవి ఉంచుకోకూడదు.
సాధారణంగా మనందరం చేయగలిగినటువంటి దీంట్లో 90% వరకు మన బయటికి కనిపించిన మట్టి అంతా పోతుంది. కానీ ఆ మిగిలిన 10%లో ఎంతో హానికరమైన క్రిములు అవన్నీ కూడా మిగిలిన 10%లోనే ఉంటాయి. మన రోజు తినే అన్నంలో ద్వారా దేని ద్వారానే కానీ క్రిములన్నీ కూడా అట్లానే వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే చేయి కడుక్కున్నప్పుడు అన్నీ కూడా కడుక్కున్నామని చెప్పి అనుకుంటున్నాం కానీ ఈ టిప్స్లో అంటే ఈ గోళ్ళ మధ్యలో కానీ లేకపోతే ఈ వేళ్ళ సందుల్లో కానీ తర్వాత ఈ చేతి కింద కానీ మురికి పెద్దగా పోలేదు. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఎలా ఉందంటే మనం వేళ్ళతో పట్టుకున్నాం, చేతితో పట్టుకున్నాము, ఇదంతా పోతే మన మురికి అంతా పోతుందనే ఆలోచనలోనే ఉన్నాం. కాకపోతే మనం మట్టి అంతా కూడా లోపల నుంచి పట్టుకుంటూ ఉంటాం. సో ఆ మట్టి అంతా కూడా మన గోళ్ళ సందుల్లోకి, మన చేతుల ఈ సందుల్లోకి, వీటన్నిటిలోకి వెళ్తానే ఉంటుంది. సో ఏంటంటే కనిపించడానికి చాలా శుభ్రంగా కనిపించింది కానీ చెయ్యి కొన్ని క్రిటికల్ ఏరియాస్లో అంటే క్రిములు ఎక్కువగా పేర్కొనే ఏరియాస్లో క్రిములు అంతే ఉంటాయి. దాంతో ఏంటంటే మనకు 100% క్రిముల ద్వారా రక్షణ మనకు అనేది రాదనమాట. క్రిములతో రక్షణ అనేది మనకు రాదు. సో దీనికోసం అని చెప్పి ఎంతో రీసెర్చ్ చేసి ఏం డాక్టర్ గారు ఏంది మా చేతులు కట్టుకోవడం నేర్పిస్తున్నారని చెప్పి అనుకుంటారు. కానీ ఈ స్టెప్స్ మీకు చెప్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో రీసెర్చ్ చేసింది. కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక 60-70 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తా ఉండే కొద్ది అభివృద్ధి చేస్తా స్టెప్స్ అనేవి జనాలకు చెప్తూ ప్రస్తుతానికి ఈ స్టేజ్లోకి తీసుకొచ్చారనమాట. మేము ఇప్పుడు చూపించే పద్ధతి కానీ మీరు పాటిస్తే 100కి 99.5% క్రిములు అనేవి మనం నివారించవచ్చు అనమాట. క్రిముల ద్వారా వచ్చే రోగాలు మనం నివారించవచ్చు ఈ హ్యాండ్ హైజీన్ వల్ల. ఫస్ట్ మనం చేతులు కడుక్కోవటము, సబ్బు తీసుకోవటం వరకు మనం కరెక్ట్గానే చేసాం. దాని తర్వాత ఏం చేయాలంటే చేతిలో సబ్బు వేసుకున్న తర్వాత ఫస్ట్ 2 చేతులు ఇట్లా ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి అమ్మ? ఈ 2 చేతులు ఇట్లాగా 1 2 3 5 4 5 6 7 8 9 10. మళ్ళీ రెండో చేతి కూడా అంతే 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 2 చేతుల్ని 10 సార్లు రబ్ చేసుకుంటాం. దాని తర్వాత వెనకాల పక్క ఇది కూడా 10 సార్లు, ఇట్లా 10 సార్లు, మళ్ళీ రెండో చేత్తో కూడా ఇంకొక 10 సార్లు. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఈ వేళ్ళ సందులోకి పోవాలి. ఇట్లాగా ఒక చేత్తో 10 సార్లు. ఓకే, తర్వాత రెండో చేత్తో మళ్ళీ ఇంకొక 10 సార్లు. ఇట్లా చేసుకున్న తర్వాత వీటి దగ్గర పోవాలి మురికి. మన గెనాలు అంటాం కదా, గెనుకులు అంటాం కదా, వీటిల్లో మురికి పోవాలి. సో 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒక చేతిని 10 సార్లు. ఓకేనా? తర్వాత రెండో చేతిని కూడా ఇట్లా 10 సార్లు. దాని తర్వాత మన గోళ్ళల్లో సందులో ఉన్న మురికి కూడా పోవాలి. సో ఈ చేతిని అరచేతి మీద ఇట్లా పెట్టుకొని 10 సార్లు ఇట్లాగా. ఓకేనా? దాని తర్వాత ఈ చేతిని ఇట్లా పెట్టుకొని 10 సార్లు ఇట్లాగా. ఇవన్నీ బాగానే చేసాం. బొటనేలు చుట్టూ ఈ ఉన్న గ్యాప్ అంతా కూడా సరిగ్గా కవర్ అవ్వాలి. సో లాస్ట్కి ఏం చేస్తామంటే ఈ బొటనేలు ఇట్లా పట్టుకొని దీన్ని 10 సార్లు. ఓకేనా? మళ్ళీ ఈ వేలు ఇట్లా పట్టుకొని దీన్ని 10 సార్లు. ఇక్కడ కనుక మురికుంటే ఈ చెయ్యి అంతా అయిపోయిన తర్వాత ఈ కింద మళ్ళీ ఈ చేతిని ఒక 10 సార్లు చుట్టూ సర్కిల్ లాగా చేసుకుంటాం. తర్వాత ఈ చేతిని మళ్ళీ ఇంకో 10 సార్లు సర్కిల్ లాగా చేసుకొని రన్నింగ్ ట్యాప్ అంటే వాటర్ ఆన్ చేసుకొని దాంతో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇది కేవలం హాస్పిటల్లోనే కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడైనా కానీ హ్యాండ్ హైజీన్ అంటే హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఏ హెల్త్ కేర్ సంబంధించిన వర్కర్లు అయినా కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులైనా కానీ చేయగడుకునేటప్పుడు ఇట్లా చేసుకుంటే దాదాపుగా మన చేతుల ద్వారా మట్టి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ని 99.5% వరకు మనం నివారించవచ్చు అని చెప్పింది అనమాట. ఓకేనా? ఒకళ్ళు డెమాన్స్ట్రేట్ చేయండి నేను చెప్పింది.